నమస్తే, వెల్కమ్ టు సాక్షి బిజినెస్. నేను షాహిదా. చిన్న పన్ను చెల్లింపుదారులు తమ విదేశీ ఆస్తుల్ని స్వచ్ఛందంగా వెల్లడించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫారిన్ అసెట్స్ ఆఫ్ స్మాల్ ట్యాక్స్ పేయర్స్ డిస్క్లోజర్ స్కీమ్ ఫాస్ట్ డిఎస్ నిబంధనల్ని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ నోటిఫై చేసింది. ఈ పథకం కింద ఆన్లైన్ డిక్లరేషన్లు దాఖలు చేయడానికి 2026 డిసెంబర్ 31 వరకు అవకాశం కల్పించింది. ఈ పథకం 2026 ఆగస్టు 16 నుంచి అమల్లోకి వచ్చింది. 2026-27 బడ్జెట్లో విద్యార్థులు, యువ నిపుణులు, టెక్ ఉద్యోగులు, తిరిగి భారత్కు వచ్చిన ఎన్ఆర్ఐలు వంటి చిన్న పన్ను చెల్లింపుదారుల కోసం ఈ ప్రత్యేక పథకాన్ని ప్రకటించారు. ఈ పథకం కింద వెల్లడించే ఆస్తుల ఫెయిర్ మార్కెట్ విలువను 2026 మార్చి 31 నాటి లెక్కల ప్రకారం లెక్కించాల్సి ఉంటుంది. ఇందులో డిక్లరేషన్లు దాఖలు చేయడానికి 2 ప్రధాన వర్గాలను నిర్ణయించారు. గ్రూప్ 1లో భారత్ వెలుపల ఉండి ఇప్పటి వరకు వెల్లడించని ఆస్తులు లేదా పన్ను పరిధిలోకి చూపించని విదేశీ ఆదాయం. ఈ విభాగం కింద వెల్లడించే ఆస్తుల మొత్తం విలువ 1 కోటి మించకూడదు. గ్రూప్ 2లో పన్ను చెల్లించినప్పటికీ లేదా గతంలో ఎన్ఆర్ఐగా ఉన్న సమయంలో కొనుగోలు చేసి రిటర్న్స్లోని సంబంధిత షెడ్యూల్లో చూపించని ఆస్తులు వస్తాయి. ఈ కేటగిరీ కింద ఆస్తుల విలువ పరిమితిని 5 కోట్ల వరకు నిర్ణయించారు. వీటికి ఫీజు రూపంలో 1 లక్ష మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. ఒక పన్ను చెల్లింపుదారుడి వద్ద వెల్లడించిన విదేశీ బ్యాంక్ ఖాతా విలువ 60 లక్షలు, వెల్లడించని విదేశీ ఆదాయం 20 లక్షలు, మొత్తం 80 లక్షలుంటే దానిపై 30% పన్నుగా 24 లక్షలు, దీనికి సమానమైన అదనపు మొత్తం 24 లక్షలు కలిపి మొత్తం 48 లక్షలు పన్నుగా చూపించాల్సి ఉంటుందని సిబిడిటి స్పష్టం చేసింది. ఈ పథకం కింద సరైన వివరాలు సమర్పించి పన్ను చెల్లించిన వారికి కీలక ఉపశమనం లభిస్తుంది. బ్లాక్ మనీ యాక్ట్ 2015 కింద ఎలాంటి తదుపరి పన్ను, అదనపు జరిమానాలు లేదా ప్రాసిక్యూషన్ నుంచి పూర్తి మినహాయింపు, రక్షణ లభిస్తుంది. అంతేకాకుండా ఈ పథకం కింద వెల్లడించిన మొత్తం లేదా ఆదాయాన్ని ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 లేదా బ్లాక్ మనీ యాక్ట్ కింద సాధారణ పన్ను పరిధిలోకి చేర్చారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.